ఆట ఆడపోదు లోపల ఉంటుందన్నమాట. లోపలికి ఉండిపోతాయమ్మా, లోపలికి వెళ్ళిపోతాయి. చొచ్చుకెళ్ళిపోతుంది ఆ క్షణాలు లోపలికి. ఎందుకంటే వాళ్ళు మనకు వేరుగా లేరండి. అవునమ్మా. అక్కడ అదే శక్తి, ఈశ్వర అమ్మా శక్తి. దీనికి ఒక కథ ఉంటుంది కదమ్మా. ఒక మఠంలోని స్వామీజీ వచ్చి భోజనం చేస్తూ ఉంటే ఒక ఆయన దొంగ స్వామీజీ కింద వచ్చి ఇలాగా భోజనం పెట్టాక ఆయన లేచి వెళ్ళిపోయి, ఈ స్వామీజీ ఆ పళ్ళుని తీసుకుని లోపల పెట్టేస్తే, ఏంటి స్వామీజీ మీరు పళ్ళు లోపల పెడతారంటే, ఏమో నాకు తెలియలేదు అన్నారు. అలాగా ఆ కణాలమ్మ తినే లోపల వెళ్ళిపోయినాయి. మీరు ఇప్పుడు అలా అంటే ఎంత భయం వేస్తుందో అలా అనేసారు మీరు. నిజంగా వాళ్ళు అందుకే అన్ని కట్టి పెట్టేస్తారమ్మా. బాబోయ్. ఇంకా అన్ని కట్టి పెట్టేసి తమ స్వరూప స్థితిలోనే ఆయన అంటాడు కదా, జనకుడు బోధ వింటూనే అన్నిటిని కొప్పుకూలు చేసుకుంటున్నాడు చూడండి. అవునమ్మా. నా పరిస్థితి ఎప్పుడైతే రోజా రండి అమ్మా, అదేమ్మా సంసారం బాధ్యత అనుకుంటాం కదమ్మా. అది ఆసక్తే. నా ఆసక్తి నాకు అలా భ్రమను కలగజేసేస్తుందమ్మా. అందుకే మీరు స్నేహం చెయ్యాలనుకునేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, తెలుసా మీకు? అవునమ్మా. నిజంగా భ్రమ అన్నప్పుడు అమ్మా, నిజంగా భ్రమ కూడా నా ఆసక్తి వల్ల కలిగింది కదమ్మా. భ్రమ కూడా అవును, ఆసక్తే. ఇప్పుడు మీరు పూర్తిగా మీ స్వస్వరూప మీరు ఏదైతే అయ్యున్నారో ఆ ఎరుకుందనుకోండి, అప్పుడు ఏ విషయం మీ దగ్గరికి రాలేదు, పని చేయదు. ఎందుకంటే అది ఒక జ్వాల మాత్రం, ఒక అగ్ని ఉంటుంది అక్కడ. తెలివి ఆ ప్రజ్ఞ అగ్నిలో పనిచేస్తుంది అనమాట. అందుకే అది రిసీవ్ చేసుకోదు, అక్కడికక్కడ కాలిపోతుంది. మరి ఆ స్థితి వరకు మళ్ళీ మనం జాగ్రత్తగానే ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు తప్పు పట్టట్లేదండి, మీకు అర్థమైందా? ఇప్పుడు మనలో కూడా అదే ఉంది. కాకపోతే వివేకం ఉంటే ఏం చేస్తాము, అది కాదు, జీవించే విధానం అది కాదని మనకు తెలుస్తుంది అనమాట. ఇది లేకపోతే జీవితం అది కాదని విడిచిపెట్టదంటండి. జీవితం ఎలా మలుచుకోవాలి అలా మలుచుకుందామని ప్రయత్నంలో ఉన్నాను. ఈ ప్రవృత్తి ఇంకా అధికంగా గడ్డగట్టేస్తూ ఉంటుంది, చూసారా? నేనే మొయ్యాలి అనుకునేది కూడా అంత భ్రాంతమ్మా. నేనే చూసుకోవాలి, నేనే మొయ్యాలి అనేది భ్రాంతం. ఇది కూడా భ్రాంతి. ఎలా వచ్చామంటే తల్లి, పిల్లలు, తర్వాత భార్య, భర్త, తల్లిదండ్రులు, ఇంకా బాంధవులు, ఎవరికి వీళ్ళందరూ ఒంటరిగానే వచ్చారా, అందరూ గుంపుగా వచ్చారా? ఒంటరిగానే వచ్చారమ్మా. అసలు వెళ్ళేటప్పుడు కనీసం ఇంత చిన్నదానిలోనే మనం గుర్తు పెట్టుకోవాలి కదా. అవునమ్మా. అప్పుడు నీ బాధ్యత అంటే ఇక్కడ అంతే అమ్మా. అసలు ఏముందమ్మా, ఏ బాధ్యత లేదు అసలు. ఉందనుకోవడం నా బాధ్యత లేదు, ఒంటరిగానే ఉన్నాను, వచ్చినప్పుడు ఏమవుతానంటే అంత పడకుండా దాని యొక్క ఫలితాన్ని మీ ముందున్నది అర్థాలు చేసుకుని ఎంతో కొంత జ్ఞానం పొంది వెళ్దామని చూస్తున్నానమ్మా. మీ స్థాయిలో మీకు ఏది ఉంటే అది, ఏమి కోరకుండా ఏది ఉంటే దాంతో చదివిస్తారు. ఎంతవరకు చదివించగలుగుతారు అంతవరకు చదివిస్తారు. అది కూడా ఏంటి, మీ నేను ఎప్పుడు ఒంటరిని అని ఆ తెలివితో ఉంటారు మీరు అక్కడ. మీకు అర్థమైందా? అవునా? అక్కడేంటి ఆశ అక్కడ ఆ బాధ్యత రెడీగా ఉన్నానమ్మా. వీడికి మంచి ఉద్యోగం రావాలి, దాంతో ఏదో పేరు ప్రతిష్ట రకరకాలు కోరుకునే వాళ్ళు ఉంటారు కదా. చూసారు, సంఘంలో పెద్ద పేరు, పెద్ద ప్రతిష్ట అని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా. తెలిసి ఆల్రెడీ వచ్చేసాం రోజా, భూమి మీదకి మనం వచ్చేసామండి. వచ్చి ఇటువంటి బోధ విన్నప్పుడు చూసారా, అప్పుడు మన పాత్ర చూసారు, నాటకంలో పాత్ర వేసేసి పక్కకి ఎలా కూర్చుంటాడో, తన ఇంట్లోకి తను వెళ్ళిపోతాడు, తన ఇంటికి వెళ్ళిపోతాడు, అలా ఉంటుంది మనకి చర్య. అంతే అమ్మా. నా కొడుకు, నా కూతురు, నా తల్లి, నా తండ్రి, నా బాంధవ్యం, నాటకంలో ఇవన్నీ తెలుసుకుంటాడు, తెలుసా మీకు? ఒక నటుడు తన వేషం ఉన్నంత వరకు ఆ డైలాగులు చెప్తాడు అక్కడ, అయిపోయాక అక్కడే కూర్చుంటాడా? అంతే అమ్మా, వెళ్ళిపోతాడు కదమ్మా. తన ఇల్లు ఒకటి ఉంది, వెళ్ళిపోతాడు. ఇల్లు ఉంది, అవునమ్మా. అంటే ఆ వేషాలు తీసేసాడు. అలాగే గృహాల్లో మన పాత్ర అదే, మీకు అర్థమైందా? అంతే అమ్మా.
మీరు అక్కగాను, పెళ్ళని చెల్లిగాను, వేసం, భార్యగాను, పెళ్ళయ్యాక భర్తగాను సంసారాన్ని ఒక వేసం. ఈ నాటకంలో వేసాలు ఒక తీసేసాక పాత్ర. పిల్లల బాధ్యత వేస్తున్నాం. అది 3 గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు తీసేసాను. కూడా. అమ్మ ఇప్పుడు అవునమ్మా. ఒంటరిగా మీకు అర్థమైందా రోజా? జ్ఞానాలు మీ అర్థమైందమ్మా. మీ అప్పుడు సత్యంగా వింటా ఏమవుతుంది, ఇక్కడ జ్ఞానంలో ఎంతవరకు ఆ మాటలు ఆ డైలాగ్ ఉండాలో ఇలాగా అంతవరకే వస్తుంది డైలాగ్. జ్ఞానంలో పండుదామని ఓకే. ఎంతో కొంత ఎగస్ట్రా డైలాగ్ చేస్తే పక్కన డైలాగ్ పెట్టుకుంటాం. అదే అమ్మ అమ్మా. మనం పావులతో రూపాయాక్షన్ చేస్తున్నాం అనుకుంటున్నాం ఒక్కోసారి. యాక్షన్లు ఎక్కడ చేయట్లేదు నేనైతే. ఏదో కుటుంబం అని అసలు పాట ఉంది అలాగమ్మా. ఖచ్చితంగా ఇక్కడ రూపాయి అబద్ధాలు కానీ అయిపోతుంది. ఇప్పుడు యాక్షన్ కానీ ఇలాంటివి ఏమీ చేయట్లేదు. డైరెక్ట్ ప్రజ్ఞ మీ తెలివి స్వచ్ఛంగా ఉన్నాను, స్వచ్ఛంగా వెళ్ళిపోదామని అవునమ్మా. నేను పాత్ర ఆలోచిస్తున్నాను. ఉన్నంత వరకు మరి ఏమవుతుందంటే లత, రాముడంతా మీరు కృష్ణుడంతా మీరు కళలు మిమ్మల్ని తమ్మంతా నమ్మించాలని కాదు. అయ్యో బంగారం లేదమ్మా. పండిపోవాలి నా అని పూర్వాశ్రమం అంత పండుతామో లేదో కూడా తెలియదు. ఇలాగే గడిచేది కానీ అన్నమాట. మంచి ఇక్కడ ఇప్పుడు మంచి నేను అక్కని, ఆలోచనతో, మంచి ఇక్కడ చెల్లిని, పనులతో, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ మంచి తల్లిని. మీకు జ్ఞానంతో అర్థమైందా? వెళ్ళాలని దానికి చెప్పేది నువ్వు ఆలోచిస్తున్నానమ్మా. వేషం వేస్తున్నావు, వేషం కట్టి మన ఇంట్లోకి మనం వెళ్ళిపోదాం వచ్చేయని దాన్ని. అది మనం గుర్తుపట్టేసింది కాబట్టి అమ్మా ఎనర్జీ. మీరు అన్ని వేషాలే. ఇప్పుడు అలా మరి వేసుకుని మళ్ళీ పిల్లలు మళ్ళీ మనం ఎలర్జీతో చెప్పుకుంటున్నాం ఉన్నాను కదా, నేను కూడా అమ్మా. అవునమ్మా. చర్చించుకుంటున్నాం పిల్లలు కదా. ఎలర్జీతో ఉన్నా. అప్పుడు ఆ తెలివి మీదే కదా అప్పుడు. అవునమ్మా. అది అందుకని వేషం పిల్లలు ఎంతవరకు ఎలర్జీతో ఎక్స్ట్రా ఉన్నాను, డైలాగ్ వద్దు మనకి. సంతోషంతో ఉన్నాను, అవునమ్మా. సౌభాగ్యం అన్ని. ఏది అది కావాలి ఇది కావాలి కోరికలు లేవు, ఏ కోరిక లేదు, కోరికలన్నీ వదిలేసాను. అవునమ్మా. ఎంతవరకు అంటే ఇప్పుడు ఒక అది ఏదో నాకే ఒక తెలుసు అమ్మా, ఒక నా విపత్తు మనసుకే వచ్చింది మన తెలుసు. మీదకి. మీకు ఎవరితో అర్థమైందా? చెప్పుకోక్కర్లేదు. మీలాంటి గురువులు ఇక్కడ మీరు చెప్పుకోవాలంతే. చెప్పే బోధ వల్ల మనకేం తెలుస్తుంది, ఇదంతా అవును. కళ అని చెబుతున్నారు కదా. వాళ్ళ దగ్గర కళలో గొప్పలు పాత్రలు మారిపోతాయి. కనబట్టలేదు, గొప్పలు కావాలని ఇక్కడ ఒకవేళ దుఃఖం అనుకుంటలేదు. వస్తే దుఃఖాన్ని కూడా తెలివితో గుర్తించవచ్చు. మీకు అర్థమైందా? ఈ ఎరుకు వదలదు మిమ్మల్ని ఇంకెక్కడ. అలాగే సంతోషం అవును. ఆ తర్వాత ఎలా ఉంది, దానికి అది అయిపోతుంది అనమాట, వేరైపోతుంది అనమాట. దాంతో మింగిల్ అవ్వదు అది. ఇంక దీన్ని బంధించదు. అవునమ్మా. దీన్ని బంధించి దీని మనం స్వేచ్ఛ ఏది కూలగొట్టదు. మీకు బంధించట్లేదమ్మా. అర్థమైందా? నాకు నేనే ఉంటాను. ఇంక ఇది కూడా ఇంక ఒప్పుకో